సార్ చౌదరి మీరు గారు. రాఘవేంద్రరావు గారికి అసిస్టెంట్‌గా చేశారు. తర్వాత దాసరా గారంటే మీకు బాగా ఇష్టం. ఒకసారి స్టేజి మీద కూడా చెప్పున్నారు. అటువంటిది మీరు రెగ్యులర్‌గా లవ్ స్టోరీలు ఇప్పుడు సాహిత్యం ఇయన్నీ చెప్తారు ఈ స్టోరీల్లో. గతంలో మీరు చెప్పినప్పుడు ఆయన తీసినన్ని జానర్ ఆఫ్ మూవీస్ ఎవరు చేయలేదని చెప్పారు. దాసరా గారి జానర్. అటువంటిది మీరు ఎందుకు ట్రై చేయలేదు సార్? ఆయన ఇష్టమైన డైరెక్టర్ ఆయన ఉన్నప్పుడు కాదు ఇప్పుడు సీతారాముల కళ్యాణం చూస్తున్నారనికిను సీతారామరాజుకి సంబంధం లేదు. ఫ్యామిలీ డ్రామా ప్లస్ యాక్షన్. యువరాజుకిను సీతారామరాజుకి సంబంధం లేదు. తర్వాత లాహిర్కిను యువరాజు సీతారామరాజులకు సంబంధం ఉండదు. మీరు చూడండి చెప్తున్నాను. యువరాజులు అసలు ఏమి మహేష్ బాబుతో అటెంప్ట్ చేయాల్సిన ఫిలిం లాగా ఉండదు అలాగే. అందులో యాక్షన్స్ ఉండవు, ఏమి ఉండవు. అలా ప్రయోగాత్మక చిత్రం అది. ఆయనే ఒక కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో ఆయనకు ఒక పిల్లోడు లాంటి సినిమా దాన్ని థియేటర్లో కూర్చోబెట్టి జనాలని ఒప్పించడం అనేది చాలా కష్టమైన సినిమా అది. తర్వాత లాహిర్ 4 జంటల ప్రేమ కథలు అవి వాళ్ళకి అదొక రకమైన మళ్ళీ దాంట్లో పగా ప్రతీకార మార్కులు కూడా ఉంటాయి. దాని తర్వాత వచ్చిన సినిమా సీతయ్య అసలు పోలీస్ ఆఫీసర్ సబ్జెక్ట్ కదా, అది వెరైటీ కదా అసలు అది. ఫ్యాక్షన్. అది ఫ్యాక్షన్. అంటే లవ్ దేవదాస్ వేరు. లవ్ ఫ్యాక్షన్ ఇక్కడే ఉండిపోయారు. ఫ్యామిలీ డ్రామా ఉందిగా సీతారామరాజు. బాగుందండి. అన్నదమ్ములు విడిపోవడం ఇంకేం కావాలి మీకు. సోషల్ అవేర్నెస్ అని ఒక్క మగాడు చేశాను. ఓకే. దాని తర్వాత రే అనేది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ చేశాను. ఏదో ఒకటి పాప్ వరల్డ్కి వెళ్ళాను. సార్ ఇంత ఇంత చాలా క్రాఫ్ట్ మీద ఇంకే టైప్ సబ్జెక్ట్ చేయాలి మీకు చెప్పండి. సార్ అట్లానే కాదు, మీరు చెప్పారు ఆయన తీసిన జానర్ ఆఫ్ మూవీస్ ఎవరు చేయలేదు, అటువంటి ట్రై చేస్తే బాగుంటుంది. ఒకసారి స్టేజ్ మీద ఎవరు ట్రై చేస్తారని చెప్పట్లేదు. ఆయన యొక్క ఒక వ్యక్తి గురించి పొగిడేటప్పుడు ఆయన ఎన్ని రకాల పార్సల్ తీశారు అనేది చెప్పటం అనేది. ఇప్పుడు మీ గురించి చెప్పాల్సి వస్తే మీరు ఇలాగ స్నఫ్ కలర్ షర్టు ప్యాంట్ వేసుకొస్తారు ఎప్పుడు ఆయన టేస్ట్ ఇది అని చెప్తాం. ఆయనలాగా నేను ప్రయత్నించలేదు అలాంటి ప్యాంట్ షర్ట్ వేసుకొస్తానని దాని అర్థం కాదు. అట్లాగే సార్ అది ఆయన యొక్క గొప్పతనం చెప్తాం. నా ఉద్దేశం అది. నా ఉద్దేశం ఏంటంటే ఇష్టమైన దర్శకుడు అన్నారు కాబట్టి అమరాజీనామా కానీ సూర్యగడ్ లాంటి అటెంప్ట్. అదేనండి, అదే చెప్పేదండి. అది కాలం ప్రకారం మాకొచ్చిన ఐడియాలతో వెళ్ళగలం. ఏ ఇద్దరు వ్యక్తుల యొక్క మనస్తత్వాలు ఒకే రకంగా ఆలోచించవు. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన కుటుంబ పరిస్థితులు, మనం చూసిన మనం చదివిన పుస్తకాలు, మనం కలిసిన స్నేహితులు, మనం ఎదిగిన కాలమాన పరిస్థితులు ఇంకొక వ్యక్తి కాలమాన పరిస్థితులు ఒకటేలాగా ఉండవు. ఒకే కుటుంబంలో పుట్టిన ఇద్దరు వ్యక్తుల మనస్తత్వాలు ఒకే రకంగా ఉండవండి. అందుకని ఒకేలాగా ఆలోచించలేము. కార్బన్ కాపీలు మెయింటైన్ అవ్వవు. అందుకని ఆదర్శం వేరును ఎనాలిసిస్, ఒక వ్యక్తిని అనాలిసిస్ చేయడం వేరును, అతనిలాగా అనుకరించాలనుకుంటే అవ్వలేమంటున్నాను. నేనైతే డిఫరెంట్ జానర్స్ ట్రై చేశాను, కుదిరినంత వరకు చేశాను.